జగిత్యాల రివ్యూ మీటింగ్ కి విచ్చేసిన సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇసుక స్టాక్ పాయింట్స్ గురించి జీవన్ రెడ్డి పొంగులేటికి వివరించే ప్రయత్నం చేయగా తనకు ఐడియా ఉందని చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పార్టీ పరంగా తాము చెప్పాలనుకున్నది మీ దృష్టికి తెచ్చామని జీవన్ రెడ్డి తెలిపారు. అయితే జీవన్ రెడ్డిని ఆలింగనం చేసుకోబోయిన మంత్రి పొంగులేటికి చేదు అనుభవం ఎదురైంది. జీవన్ రెడ్డి దండం పెట్టి వెనకడుగు వేశారు. అదే సమయంలో తాము రివ్యూ మీటింగ్ కు వెళ్లి వస్తామన్న వెప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఇక మేము చెప్పేది చెప్పాం, మీరు చేసేది చేయండి, రాజ్యమేలండంటూ మంత్రికి చెప్తూ జీవన్ రెడ్డి వెనుదిరిగారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. విజయ్ భాస్కర్, నిన్న జగిత్యాలకు వచ్చినటువంటి మంత్రులకు చేదు అనుభవం అయింది. ముఖ్యంగా నిన్న రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటన ముగించుకున్నటువంటి అనంతరం జగిత్యాల జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. శ్రీనివాసరెడ్డి రాగానే శ్రీనివాసరెడ్డికి ఆయన కాన్వాయ్ కి బైక్ ర్యాలీ ద్వారా స్వాగతం చెప్పారు మాజీ ఎమ్మెల్సీ మాజీ మంత్రి జీవన్ రెడ్డి. అనంతరం అక్కడ జరుగుతున్నటువంటి వాటిపైన జీవన్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మంత్రి శ్రీనివాసరెడ్డికి ఇసుక స్టాక్ పాయింట్స్ గురించి పొంగులేటికి వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో రాష్ట్రానికి సంబంధించి తనకు ఒక పాలసీ ఉంది, ఆ పాలసీని ఫాలో అవుతామంటూ కూడా జీవన్ రెడ్డికి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అనంతరం జీవన్ రెడ్డిని ఆలింగనం చేసుకోబోయారు మంత్రి పొంగులేటి. వెనక్కి జరిగి దండం పెట్టి చాలు ఇక నాకు చాలు అన్నట్టుగా రివ్యూ మీటింగ్ వెళ్ళే వస్తుంది చాలు అని చెప్పి వెనక్కి అడుగు వేశారు. ఇదే సమయంలో మీరు వెళ్ళండి, మేము చెప్పేది చెప్పాం, మీరు వెళ్ళండి, ఇక రాజ్యం వెళ్ళండి అంటూ కూడా ఒక ఆసక్తికరమైనటువంటి కామెంట్ చేశారు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా దాదాపు సంవత్సర కాలంగా ఇటు ఎమ్మెల్యే సంజయ్ పార్టీలో చేరినటువంటి అనంతరం తీవ్ర నైరాశ్యంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇప్పటికీ అనేకమైనటువంటి కామెంట్లు చేశారు. ఇక మంత్రి పొంగులేటిని కూడా దగ్గర తీసుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు ఉన్నటువంటి జీవన్ రెడ్డి ఇలాంటి కామెంట్స్ చేయడం అయితే తాను ఎంత నైరాశ్యంలో ఉన్నారు, జగిత్యాల్లో కాంగ్రెస్ పార్టీలో ఎంత ఉద్రిక్తత కనిపిస్తుంది, ఎంత వైరుధ్యం కనిపిస్తుంది, ఎంత గ్యాప్ ఉందనేటువంటి వాటికి మరొక సంకేతం. గతంలో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి విషయం అయితే వచ్చింది. అంతకు ముందు బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి సమయంలో ఇటు ఎమ్మెల్సీ కవిత ఉన్నటువంటి సందర్భంలో కారణం పార్టీలు వేరైనప్పుడు కూడా ఆ సందర్భంలో కూడా పొలిటికల్ హీట్ కనిపించింది. ఇక జీవన్ రెడ్డి నిన్న చేసినటువంటి కామెంట్ లో ఇక కాంగ్రెస్ పార్టీలో ఎంతటి విభేదాలు ఉన్నటువంటి ఒక విషయం కూడా బయటకు వచ్చినటువంటి నేపథ్యం కూడా కనిపించింది. ఇక తాను విప్గా ఉన్నటువంటి లక్ష్మణ్ కూడా ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఓవైపు ఏమో సీనియర్ నేత, మరోవైపు వచ్చినటువంటి మంత్రి, ఓవైపు సమీక్ష జరుగుతున్నటువంటి తరుణం అప్పటికే లేట్ అండ్ నైట్ అయినటువంటి పరిస్థితుల్లో ఎడ్డు చేయాలో చెప్పకుండా తాను మీటింగ్ వెళ్ళి వస్తున్నా చెప్పగా వెళ్తున్నటువంటి సమయంలో జీవన్ రెడ్డి చేసినటువంటి కామెంట్లు మరోసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లాల వ్యాప్తంగా కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ హాట్ టాపిక్ గా నిలిచాయని చెప్పొచ్చు. మీరంతా వెళ్ళండి, రాజ్యం వెళ్ళాలంటూ చేసినటువంటి కామెంట్లు అయితే తీవ్రంగా వ్యతిరేకత ఉన్నటువంటి విషయం బయటకు వస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ విజయ్ భాస్కర్.